పూర్వం అప్సరసల్లో ఒకరైన రంభ మనిషి రూపాన్ని ధరించినప్పుడు ఆమె ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. అతని పేరే మహిషాసురుడు. మహిష అంటే గేదె, అసుర అంటే రాక్షసుడు. ఈ మహిషాసురుడి స్వభావం అత్యంత క్రూరంగా ఉండేది. అతను ఈ ముల్లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మ కోసం కఠినమైన తపస్సును చేసి ఆయనను ప్రసన్నం చేసుకుంటాడు. ఇక బ్రహ్మ ఏ వరం కావాలో అని అడగగా దానికి మహిషాసురుడు, బ్రహ్మదేవా, నాకు ఎలాంటి మగ ప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే ఎటువంటి భయము లేదని చెప్పడంతో దానికి బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుండి అతని దుర్మార్గం మితిమీరిపోతుంది. మహిషాసురుడికి భయపడి ఎవరూ వేదపఠనం చేయడం కానీ, హోమాలు కానీ, యాగాలు, పూజలు లాంటివి చేయడం మానేశారు. స్వర్గంపై దండెత్తి అమరావతిని ఆక్రమించాడు. దేవతలందరినీ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇక అతనికి ఎలాంటి మగప్రాణి నుండి మరణం లేదని తెలిసిన దేవతలందరూ ఆ జగన్మాత అయిన పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతారు. దేవతల ప్రార్థనను మన్నించిన ఆ జగన్మాత దుర్గాదేవి రూపాన్ని ధరించి మహిషాసురుడితో యుద్ధం చేయడం ప్రారంభించింది. అలా 15 రోజుల పాటు హోరాహోరీగా జరిగిన యుద్ధంలో చివరికి మహిషాసురుడిని వధించింది. అయితే మహిషాసురుడికి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు మహిషి అనే రాక్షసి. ఇక అయ్యప్ప స్వామి జన్మకు బీజం పడ్డది ఇక్కడే. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. తన సోదరుడైన మహిషాసురుడు మరణించడానికి కారణమైన దేవతలందరిపైన పగ తీర్చుకోవడానికి మహిషి అంతులేని శక్తిని సంపాదించడానికి అడవుల్లోకి వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సును చేయడం ప్రారంభించింది. అలా మొదలుపెట్టిన తపస్సు రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారసాగాయి. ఇక మహిషి యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి మహిషి తన సోదరుడి మరణానికి కారణమైన దేవతలను వధించడానికి దేవతల కంటే ఎక్కువ శక్తిని, అలాగే ఎవరూ తనని చంపకుండా ఉండడానికి అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది. దానికి బ్రహ్మదేవుడు పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు, కాబట్టి అమరత్వం కాకుండా ఇంకా ఏదైనా కోరుకో అని అంటాడు. మహిషి మిగిలిన రాక్షసులలాగా కాకుండా కొంచెం తెలివైంది. అందుకనే తన చావు ఈ విశ్వంలోనే అసంభవం అనేట్టుగా ఒక కోరికను కోరుకుంది. అదేంటంటే తన చావు కేవలం ఆ శ్రీ మహావిష్ణువు శివుడి కలయిక వల్ల పుట్టిన సంతానం వల్లనే సంభవించాలని, వేరే ఏ దేవతలు రాక్షసులు తనని చంపకూడదు అనే వరాన్ని కోరుకుంటుంది. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. ఇదిలా ఉండగా వృకాసురుడు అనే అసురుడి దగ్గరికి ఒకనాడు నారద మహర్షి వస్తాడు. అసంతృప్తిగా ఉన్న వృకాసురుడిని చూసిన నారదుడు, ఏంటి వృకాసుర, ఇంత పెద్ద రాజ్యం ఉన్న నీవు ఇంతటి అసంతృప్తిగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. దానికి వృకాసురుడు, నాకు ఉన్న ఈ రాజ్యంతో తృప్తి కలగడం లేదు. నేను ఈ భూమిపై ఉన్న రాజులందరినీ గెలవాలనుకుంటున్నాను. కానీ దానికోసం నాకు ఉన్న శక్తి సరిపోదు. కాబట్టి నేను అందరికన్నా శక్తి సంపన్నుడిగా మారాలంటే ఏం చేయాలో మీరే సెలవీయండి అని కోరుతాడు. అప్పుడు నారద మహర్షి, నువ్వు అందరికన్నా శక్తివంతుడిగా మారాలంటే దానికి ఒక ఉపాయం ఉంది. నువ్వు తపస్సు చేసి అత్యంత శక్తిని వరంగా పొందవచ్చును అని చెబుతాడు. అప్పుడు వృకాసురుడు, నేను ఎవరిని ధ్యానిస్తూ తపస్సు చేయాలో అది కూడా మీరే చెప్పండని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో విష్ణుమూర్తికి నీవు నీ జీవితం మొత్తం తపస్సు చేసినా ప్రత్యక్షం అవుతారో లేదో కూడా తెలియదు. అదే బ్రహ్మ కోసం తపస్సు చేస్తే నీకు కావాల్సినంత శక్తి ఇవ్వగలుగుతారో లేదో అనే విషయం తెలియదు. కాబట్టి నువ్వు పరమశివుని కోసం తపస్సు చేయు. ఆయన బోలాశంకరుడు కాబట్టి నీకు ప్రత్యక్షమై ఖచ్చితంగా నువ్వు అడిగిన శక్తిని ప్రసాదిస్తారు అని చెప్పడంతో వెంటనే వృకాసురుడు అడవుల్లోకి వెళ్ళి పరమశివుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇలా 1 సంవత్సరం పాటు వృకాసురుడు చాలా నిష్టగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఇలా ఎంతసేపు తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో వృకాసురుడు తన శరీరాన్నే సమిధగా మార్చి వెలిగించుకుని తపస్సులో కూర్చుంటాడు. అయినా శివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో
వృకాసురుడు దేహత్యాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. తనని తాను ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధమైన వృకాసురుడి నిష్టకు మెచ్చిన శివుడు కైలాసం నుండి కదలివచ్చాడు. తన ముందు ప్రత్యక్షమైన శివుణ్ణి చూసిన వృకాసురుడు పరవశంతో శివుని కాళ్లపై పడి నమస్కరిస్తాడు. ఇక శివుడు ఏ వరం కావాలో కోరుకో అనగానే వెంటనే తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు వృకాసురుడు. దానికి శివుడు పుట్టిన ప్రతివాడు మరణించాల్సిందే, కాబట్టి ఇది కాకుండా వేరే ఏదైనా కోరుకో అని అడుగుతాడు. తాను అడిగిన అమరత్వం దక్కనందుకు వృకాసురుడు చాలా బాధపడతాడు. కాసేపటికి కోలుకొని పరమశివుణ్ణి ఇలా అడుగుతాడు. నేను అడిగిన అమరత్వాన్ని ప్రసాదించడం కుదరదు అంటున్నావు కాబట్టి నేను మరో కోరిక కోరుకుంటాను. అదేంటంటే నేను నా చెయ్యిని ఎవరి తలపై పెడితే వారు తక్షణమే భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు. దానికి శివుడు ఈ వరంతో నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. కానీ వృకాసురుడు పట్టుబట్టి నేను అడిగిన అమరత్వాన్ని నువ్వు ఎలాగూ ఇవ్వలేకపోయావు, కనీసం ఈ వరాన్నైనా ఇవ్వు. నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేను ఎంతో కఠినమైన తపస్సును చేశాను. చేసిన తపస్సుకి ఫలితం లేకుండా చేస్తావా అని అనడంతో దానికి శివుడు వృకాసురుడికి భస్మం చేసే శక్తిని వరంగా ప్రసాదిస్తాడు. వరాన్ని పొందిన వృకాసురుడు అసలు శివుడు నిజంగా ఆ వరాన్ని తనకు ఇచ్చాడా లేదా అనే సందేహంతో ఇచ్చిన వరాన్ని అక్కడే పరీక్షించాలని వృకాసురుడు చుట్టుపక్కలంతా చూస్తాడు. కానీ ఎవరూ అతనికి కనిపించకపోవడంతో వరం ఇచ్చిన శివుడిపైనే ప్రయత్నిద్దామని శివుడి వైపుగా వెళ్తూ ఉంటాడు వృకాసురుడు. ఆ సమయంలో పరమశివుడు తలుచుకుంటే వెంటనే తన 3వ కన్నుతో వృకాసురుడిని అంతం చేయగలడు. కానీ శివుడు తన భక్తుడిని అలా చంపలేక ఏం చేయాలా అనే ఆలోచనలో పడతాడు. శివుడిని చంపడం అనేది అసాధ్యం. కానీ ఒకవేళ వృకాసురుడు శివుడి తలపై చేయి పెట్టినప్పుడు శివుడు గనక భస్మం అవ్వకపోతే శివుడు ప్రసాదించిన వరానికి విలువ లేకుండా పోతుంది. దాంతో శివుడు వెనక్కి తిరిగి తప్పించుకోవడానికి అక్కడి నుండి పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా కొంత దూరం పరిగెత్తి ఒక పెద్ద గుహ దగ్గరికి రాగానే అందులోకి వెళ్ళి శివుడు విష్ణుమూర్తిని తలుచుకుంటాడు. ఇదంతా విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో చూస్తూనే ఉంటాడు. తలుచుకున్నది సాక్షాత్ పరమశివుడే కాబట్టి వెంటనే విష్ణుమూర్తి అందమైన మోహిని అవతారాన్ని ధరించి వృకాసురుడికి కనబడేలాగా ఆ ప్రదేశంలో ప్రత్యక్షమైంది. శివుడిని వెతుకుతున్న వృకాసురుడు అటువైపుగా వస్తున్న అత్యంత సౌందర్యవతి అయిన మోహినిని చూసి తన అందానికి ముగ్ధుడై శివుడిని వెతకడం మర్చిపోయి మోహిని వెనకాలే వెళుతూ ఉంటాడు. తన వెనకాలే వచ్చిన వృకాసురుడు మోహిని చేస్తున్న నృత్యానికి పరవశం చెంది ఆమెతో పాటే నాట్యం చేయడం మొదలు పెడతాడు. అలా ఆమెతో పాటు చేస్తున్న నాట్యంలో లీనమైపోయి మోహిని చేస్తున్న విధంగానే తాను నృత్యం చేస్తూ ఒక భంగిమలో తన తలపై తానే చేయి పెట్టుకుంటాడు. తక్షణమే వృకాసురుడు భస్మం అయిపోతాడు. తనకి వరమిచ్చిన శివుణ్ణే భస్మం చేద్దామనుకున్నాడు కాబట్టి వృకాసురుణ్ణి అందరూ భస్మాసురుడు అని అంటారు. భస్మాసురుడు మరణించడంతో ఇక మోహిని తన అవతారాన్ని తిరిగి విష్ణు రూపంలోకి మార్చే సమయం వచ్చింది. కానీ మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరం అలానే ఉండడంతో లోక కళ్యాణం కోసం శివుడు మోహిని అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి అందానికి ముగ్ధుడై తనతో ఒక బిడ్డని కంటాడు. ఇలా పరమశివుడికి విష్ణుమూర్తికి కలిగిన ఆ బిడ్డ ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. తమకు పుట్టిన కొడుకు మెడలో ఒక మణిని కట్టి పంపానది తీరంలో ఆ బిడ్డను వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే అదే అడవిలో పండలం అనే రాజ్యానికి చెందిన రాజశేఖరుడు అనే మహారాజు వేటకని వస్తాడు. ఆ రాజుకి ఎప్పటినుండో సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు. వేట ముగించుకుని తిరిగి రాజ్యానికి వెళ్తున్న రాజశేఖరుడికి పంబా నది తీరంలో ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. వెంటనే తన రథాన్ని ఆపి శిశువు ఏడుపు వస్తున్న వైపుగా వెళ్ళి చూడగా అక్కడ దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న ఒక బాబు కనిపిస్తాడు. ఆ బాబుని చూడగానే రాజుకి ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక సన్యాసి ఆ బాబుని చూసి ఈ బిడ్డ క్షత్రియ కులంలో పుట్టినవాడు, కంఠమున్న మణితో వెలిగిపోతూ ఉన్నాడు కాబట్టి ఆ శిశువుకి మణికంఠుడు అనే నామకరణం చేశాడు. ఆ సన్యాసి రాజుతో ఇతను మీ వంశానికి గొప్ప కీర్తిని తీసుకొని వస్తాడు. ఈ మణికంఠుణ్ణి ఏమాత్రం సందేహించకుండా తీసుకొని వెళ్ళి పెంచుకోండి. ఇతనికి సరిగ్గా 12 సంవత్సరాలు నిండగానే ఇతని జన్మ కారణం ఏంటో మీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సన్యాసి చెప్పిన మాటలకి రాజు ఎంతగానో ఆనందపడి మణికంఠుణ్ణి తనతో పాటు రాజ్యానికి తీసుకొని వెళతాడు.
రాజు చేతిలో ఉన్న ఆ మణికంఠుణ్ణి చూసిన రాణి విషయాన్ని తెలుసుకుని తన రాజ్య ప్రజలకి మణికంఠుణ్ణి ఎంతో సంతోషంతో పరిచయం చేస్తుంది. మణికంఠుడు తన రాజ్యానికి వచ్చిన వేళా విశేషంతో రాజ్యమంతా సిరి సంపదలతో పాడి పంటలతో వర్ధిల్లుతుంది. అంతేకాకుండా రాణి గర్భం దాల్చి ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. అతని పేరే రాజరాజుడు. తమకి సొంత కొడుకు పుట్టినా కూడా మణికంఠుడిపైనే ప్రేమ ఎక్కువగా చూపించేవారు. ఇక మణికంఠుణ్ణి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపిస్తారు. ఇక తన విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళిన మణికంఠుడు పురాణాలు వేదాలతో పాటు సకల అస్త్రశస్త్ర విద్యలను కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే నేర్చుకుంటాడు. మణికంఠుడి గురువుకి మణికంఠుడు సామాన్యమైన మానవుడు కాదనే విషయం అర్థమవుతుంది. తన విద్యాభ్యాసం ముగియడంతో గురువు దగ్గరికి వెళ్ళిన మణికంఠుడు మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు. అయితే ఆ గురువుకి ఒక కొడుకు ఉంటాడు. అతను పుట్టుకతోనే మూగవాడు మరియు గుడ్డివాడు కావడంతో ఆ గురువు అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటని ప్రసాదించమని కోరతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి గురువుగారి యొక్క కొడుకు దగ్గరికి వెళ్ళి అతనికి చూపుని మాటని ప్రసాదిస్తాడు. కానీ ఈ విషయం బయట ఎక్కడా చెప్పవద్దని మణికంఠుడు గురువుగారి దగ్గర మాట తీసుకుంటాడు. అలా రాజ్యానికి వచ్చిన మణికంఠుడికి రాజు వెంటనే యువరాజ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి రాజు రాణికి ఈ విషయం చెప్పడంతో ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. యువరాజ పట్టాభిషేక ఏర్పాట్లలో ఉన్న మహారాజు దగ్గరికి మంత్రి వచ్చి, రాజా, మీ సొంత కొడుకు ఉండగా అడవిలో దొరికిన మణికంఠుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఆలోచన రాజ్యానికి మంచిది కాదు. కాబట్టి వెంటనే ఈ ఏర్పాట్లను ఆపేసి మణికంఠుడిని రాజ్యం నుండి బహిష్కరించండి అని అంటాడు. ఆ మాటలకి రాజుకి చాలా కోపం వచ్చి, మహారాజు నిర్ణయానికే ఎదురు చెబుతున్నావా? ఎవరిని రాజు చేయాలో ఎవరిని చేయకూడదో నాకు బాగా తెలుసు. మరోసారి ఈ విషయం గురించి మాట్లాడితే నిన్నే ఈ రాజ్యం నుండి బహిష్కరిస్తాను అని చెబుతాడు. మణికంఠుడు గనక రాజు అయితే తన ఆటలు సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకాన్ని ఆపేయాలని మంత్రి అక్కడి నుండి నేరుగా రాణిగారి మందిరానికి వెళ్ళి, మాత, మీ సొంత కొడుకుకి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని సాక్షాత్ మన మహారాజుగారే చేస్తున్నారు అనడంతో దానికి రాణి ఏం జరిగిందో పూర్తిగా చెప్పు అని అంటుంది. అప్పుడు మంత్రి, మరి ఏంటి మాత, మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని కాదని ఎక్కడో అడవిలో దొరికిన వాడిని ఈ రాజ్యానికి రాజును చేస్తారా? అతను ఎవరో ఏంటో కూడా మనకు తెలియదు. ఒకవేళ అతను మన శత్రువు కొడుకైతే మన రాజ్య పరిస్థితి ఏమవుతుంది అనే లేనిపోని విషయాన్ని రాణి మనసుకి నూరిపోస్తాడు మంత్రి. బాగా ఆలోచించిన రాణి పుత్ర వ్యామోహంతో మణికంఠుణ్ణి చంపే ప్రయత్నం చేస్తారు. వారి వ్యూహం ప్రకారం మంత్రి ఒక మంత్రగాడిని రహస్యంగా తీసుకుని వచ్చి మణికంఠుడి పైన క్షుద్ర ప్రయోగం చేపిస్తారు. దాంతో మణికంఠుడు అర్థం కాని వ్యాధితో మంచాన పడతాడు. మణికంఠుడు దైవస్వరూపుడే అయినా మహిషిని అంతం చేయాలంటే 12 సంవత్సరాల వరకు అతను సాధారణమైన మానవుడిలాగా ఉండి స్వప్రయోజనం కోసం ఎలాంటి మహిమలు చేయకూడదు. ఇటు చూస్తే మణికంఠుడి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ధన్వంతరి ఒక వైద్యుడి రూపంలో వెళ్ళి అయ్యప్ప స్వామిని తన వైద్యంతో కాపాడతాడు. అలా రాణి మంత్రి వేసిన మొదటి వ్యూహం విఫలమవుతుంది. మణికంఠుణ్ణి చంపడం కోసం మంత్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ రాజు మాత్రం మణికంఠుణ్ణి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండకపోవడంతో రాజు ఇలా పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఎలాగైనా సరే రాజుని ఈ రాజ్యం నుండి ఏదో ఒక పని ఉందని చెప్పి బయటకి పంపించాలని అనుకుంటాడు. మరుసటి రోజే మంత్రి రాజు దగ్గరికి వచ్చి పక్క రాజ్యంలో ఒక ముఖ్యమైన పని ఉందని, దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది అని అబద్ధం చెప్పి రాజుని మణికంఠుడి నుండి దూరంగా పంపిస్తాడు. ఇక రాజు వెళ్ళడంతో మంత్రి మణికంఠుడు తినే ఆహారంలో విషప్రయోగం చేస్తాడు. ఆ ఆహారాన్ని తిన్న మణికంఠుడు మరణించబోతుంటే శివుడు అదృశ్య రూపంలో వచ్చి అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్నంతా తీసుకొని అయ్యప్ప స్వామిని బ్రతికిస్తాడు. ఇలా ఈ పథకం కూడా విఫలమవ్వడంతో మంత్రి రాణి దగ్గరికి వెళ్ళి, మాత, ఈ మణికంఠుడు ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం. కాబట్టి మీరు తలనొప్పి వచ్చిందని చెప్పి పడుకొని ఎందరూ ఎలాంటి వైద్యం చేసినా తగ్గలేదు అని చెప్పండి. అంతే, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెబుతాడు. దానికి రాణి సరే అని
తన తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది. ఇది నాటకమని తెలియని రాజు ఎక్కడెక్కడి నుండో గొప్ప గొప్ప వైద్యులను పిలిపిస్తాడు. కానీ ఎంతమంది వైద్యం చేసినా రాణికి తలనొప్పి తగ్గట్లేదనే చెబుతుంది. అప్పుడు మంత్రి ఒక మంత్రగాడిని పిలిపించి, రాణిగారి తలనొప్పి తగ్గిపోవాలంటే అడవిలోని పులిపాలు తెస్తేనే ఈ తలనొప్పి నయమవుతుంది, లేకపోతే రాణిగారు త్వరలోనే మరణిస్తారు అని చెప్పిస్తాడు. దాంతో రాజు అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొచ్చిన వారికి తన అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తానని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన గురించి తెలిసిన ఎందరో వీరులు వెళ్ళి ప్రయత్నిస్తారు. కానీ అలా అడవిలోకి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. ఇక తన రాణిని ఎలా కాపాడుకోవాలా అని రాజు ఎంతగానో బాధపడుతుంటాడు. తన తండ్రి బాధను చూడలేక అయ్యప్ప నేను వెళ్ళి పులిపాలు తీసుకువస్తాను అని చెబుతాడు. కానీ రాజు అంత చిన్న పిల్లవాడైన అయ్యప్పను అడవికి పంపించడానికి అస్సలు ఒప్పుకోడు. మణికంఠుడు బ్రతిమిలాడడంతో చివరికి రాజు సరే అని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారుజామున మణికంఠుడు తన దారిలో ఉపయోగపడతాయని ఒక మూటలో నెయ్యి, బెల్లం, కొబ్బరికాయలు, బియ్యం కట్టుకుని అడవికి బయలుదేరుతాడు. ఈ ముడి సరుకులతో పాటు పూజా సామాగ్రిని ఇరుముడి కింద కట్టి అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు వెళ్తున్నప్పుడు వీటిని తీసుకెళ్లి అక్కడ మణికంఠుడికి ముడుపు సమర్పిస్తారు. ఇక దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకొని ముందుకు వెళుతూ ఉండగా పొదలలో దాక్కున్న ఒక బందిపోటు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చి నిల్చుంటాడు. అసలైతే ఆ బందిపోటు అయ్యప్పను దోచుకోవడానికే వస్తాడు. కానీ మణికంఠుడిని చూడగానే అతని స్వభావం పూర్తిగా మారిపోయి మణికంఠుడితో నేను కూడా నీతో పాటే వస్తానని అంటాడు. కానీ అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తారు, కాబట్టి వారు ఈ అడవిలో ఉన్నంతవరకు వారి రక్షణ బాధ్యత నీదే, అందుకే నీవు వారిని కాపాడడానికి ఇక్కడే ఉండు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అయ్యప్ప స్వామి ముందుకు వెళ్ళిపోతాడు. ఆ దారిలో కనిపించిన బందిపోటే వావరస్వామి. అలా వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురుపడుతుంది. ధర్మాన్ని రక్షించడానికి అయ్యప్ప మహిషితో పోరాడతాడు. అలా కొద్ది రోజుల పాటు జరిగిన యుద్ధంలో చివరగా అయ్యప్ప స్వామి మహిషిని సంహరిస్తాడు. అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుండి ఒక దేవకన్య జన్మిస్తుంది. తనే మాలికా పురత్తమ్మ. ఆమె అయ్యప్ప స్వామి వీరత్వానికి ముగ్ధురాలై తనని వివాహం చేసుకోమని కోరుతుంది. కానీ దానికి అయ్యప్ప ఒప్పుకోడు. దాంతో ఎలాగైనా అయ్యప్ప స్వామిని వివాహం చేసుకుంటానని పట్టుబట్టడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతాడు. అదేంటంటే ఏ సంవత్సరమైతే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యస్వాములు రారో ఆ రోజే నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఇక్కడ కన్యస్వాములు అంటే మొదటిసారి మాల వేసుకున్నవారు అని అర్థం. అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యస్వాములు ముందుగా మాలికా పురత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను దర్శించుకుంటారు. అలా మాలికా పురత్తమ్మ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉందని అంటుంటారు. మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత దేవతలందరూ అయ్యప్ప దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో తన కోసం ఎదురు చూస్తున్న రాజు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండడంతో అప్పుడు దేవేంద్రుడు ఆడపులిగా, మిగిలిన దేవతలు ఆ పులి పిల్లలుగా మారి అయ్యప్పను తన పైన ఎక్కించుకొని రాజశేఖరుడి రాజ్యానికి తీసుకొని వెళ్తారు. పులి మీద స్వారీ చేస్తూ వస్తున్న మణికంఠుడిని చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అప్పటికి మణికంఠుడికి 12 సంవత్సరాలు నిండుతాయి. రాజు దగ్గరికి వెళ్ళిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అనడంతో రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి నువ్వు అడవికి వెళ్ళిన రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందంట, ఇదంతా రాణి మంత్రి చేసిన కుట్రలో భాగమని తనకు అప్పుడు అర్థమైందని చెబుతాడు. అంతలో అయ్యప్ప స్వామి అడవిలో రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి అసలు ఎవరు అన్న విషయం మొత్తం చెబుతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి నా జన్మ కారణమే మహిషి అనే రాక్షసుని అంతం చేయడం కోసం, కాబట్టి ఈ రోజుతో ఇక్కడ నా కర్తవ్యం ముగిసిపోయింది, ఇక నేను తిరిగి దేవలోకానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి అడవిలో ఒక బాణాన్ని వేశాడు. ఆ బాణం పడిన చోటే ఇప్పుడున్న శబరిమల. అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి, నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తాను అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. అలా శివునికి విష్ణుమూర్తికి జన్మించిన మణికంఠుడు మహిషి అనే రాక్షసిని సంహరించి
ఈ భూమిపై ధర్మాన్ని రక్షించిన స్వామి అయ్యప్ప స్వామి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.